రావణ వెనుక ఎవరున్నారు? కొడాలి నాని గారు మాటల మర్మం ఏంటి? కొడాలి నాని గారు డైరెక్ట్గానే మాట్లాడారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అసలు రావణకి మాకు సంబంధం లేదంటున్నారు. నిన్నటి వరకు ఒక రకంగా నడిచింది, ఇప్పుడు ఒక రకంగా నడుస్తుంది. ఎందుకంటే రావణ చరిత్ర అంతా కూడా ఒక్కొక్కటి వెలుగులోకి రావడం, కొన్ని వీడియోలు రావడం, హిందూ మతం మీద ఆయన మాట్లాడడం, దేవతామూర్తుల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇలాంటివన్నీ చాలా కీలకంగా ఉన్నది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా లింకులు ఇందులో ఉన్నాయి అంటున్నారు. ఏవో అశ్లీలం అంటున్నారు, యువతల్లో రావణేనో లైంగికంగా వేధించారంటున్నారు, ఆ ఫోన్ డేటా అంతా తీసేరట. ఏది నిజం, ఏది అబద్ధం? ఒక వర్గం అయితే ఆయన మీద కక్ష సాధింపు, బెయిలబుల్ సెక్షన్ నుంచి ఏమైనా ఉపా చట్టం వరకు తీసుకువెళ్లారు. ఇప్పుడు మేము అదే చేస్తాం, రేపు మీరు మా పాఠాలు నేర్పుతున్నారని చెప్పి ఒక వర్గం మాట్లాడతారు. మరొక వర్గం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడకపోతే ఏం చేయాలి, వాళ్ళు తప్పు చేశారు అని చెప్పి మరొక పక్క. ఈ అంశం ఎలా ఉంటే సిఏ నాగరాజుకి ప్రాణహాని అట. ఇదేం ట్విస్ట్ నాగరాజుది? ఆ గుణదల టెంపుల్ని చూసారా, అక్కడ వరకు వెళ్ళినట్టండి ఈ రూట్స్ అన్ని కూడా. పోలీసులకు అందిన సమాచారం సాంకేతికంగా వీళ్ళు కొన్ని డేటాలు చూస్తే అందులో కనిపించిన అంశం ఏంటంటే గుణదల వరకు బాడీ వెళ్ళిందని. గుణదల తర్వాత ఏమైందన్నది ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ని కనిపిస్తుంది. నేను చాలాసార్లు అన్నా, దృశ్యం ఇది చూసి అది చూసి ఇది చేసినట్టున్నారో, లేకపోతే ఇది జరుగుతుందని ముందే ఆ డైరెక్టర్ ఊహించాడో. దృశ్యం సినిమాలో కూడా అంతే కదా, ఎక్కడ ఏం కనిపించదు, మొత్తం అన్ని చెరిపేస్తుంటారు. కానీ నిజ జీవితంలో ఇలా జరగడం అన్నది చాలా ఆశ్చర్యకరం. అది ఎవరు అంశం అనేది ఎవరు అవనియండి, శిక్షలో వెయ్యాలి. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని నెత్తి మీద పెట్టి కూర్చోమని ఎవరో చెప్పరు, శిక్షలు అయితే ఖచ్చితంగా వెయ్యాలి. కానీ ఆ శిక్షలు వేసేటప్పుడు అందులో కక్ష సాధింపు చర్యలు, మరీ పైశాచికత్వాలు కనిపించకూడదు అని కోర్టులు కూడా అది చెప్తున్నాయి కదా. ప్రకాష్ రాజు అరెస్ట్, బీజేపీ రంగంలోకి దిగింది. బీజేపీ మీన్స్ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రకాష్ రాజుని కూడా అరెస్ట్ చేస్తారని. పవన్ కళ్యాణ్ గారు దూకుడు పెంచారు, ఎక్కడన్నా తేడా వచ్చిన వాళ్ళందరినీ ప్రక్షాళన చేయాలి, ఇది రైట్ టైం. ఇంకొక 2 సంవత్సరాలే ఉన్నది కాబట్టి ఆయన కూడా స్పీడ్ పెంచారు. చర్చిద్దాం ఇవన్నీ కూడా. అమరావతి అంశం ఒకటి, అమరావతి మీద కూడా మళ్ళీ ఏదో విషం కక్కుతున్నారు, కుట్రలు జరుగుతున్నాయని కూడా వస్తున్న నేపథ్యం. ఈనాడు ప్రైమ్ డిబేట్ లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు పోతుల బాలకోటి గారు, సామాజిక సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్, మనతో పాటుగా లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. అలాగే రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్ లో జాయిన్ అయ్యారు. చిన్నపరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా బాలకోటి గారు చెప్పండి. ఏంటండి రావణ మూలాలు? ఇప్పుడే నేను బ్రేకింగ్ చూశాను, ఇందాక కూడా నేను అనాలిసిస్ చెప్పాను. ఏంటి యువతల్ని లైంగికంగా వేధించారట, అశ్లీల వీడియోలు అని చెప్పి ఈ ప్రచారం జరుగుతుంది. లేదు, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, ఎవరైతే ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి ఈ ప్రశ్న రావాన్ని వాడుతున్నారు, మేము అదే చేస్తాం, రేపు ఇక్కడతో ఆగిపోలేదు అని చెప్పి కొన్ని బెదిరింపులు కూడా వస్తున్నాయి. అసలు ఇది ఎటువైపు వెళ్తుంది? ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అంశాలను ఎలా చూడాలి? బెజవాడలో ఎన్ఐఏ వచ్చి తనిఖీలు ఏంటి? ఉగ్రమూలాలు ఉండడం ఏంటి? టెర్రరిస్టులు బెజవాడలో ఉండడం ఏంటి? నమస్తే. నమస్తే. డిబేట్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. వర్మ గారు, మనం కూడా అవసరమైన సబ్జెక్టు మీద చర్చ పెట్టడం కంటే అనవసరమైన అంశాల మీద ఇది అనవసరం అవ్వదు కదండి. ఇప్పుడు హిందూ సమాజం ప్రత్యేక మీటింగ్లు పెట్టుకుంటున్నారు చాలా మంది. ఇది చిన్న అంశం కాదు, ఇది ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఏవో ఫండ్స్ వస్తున్నాయంటున్నారు విదేశాల నుంచి. ఒక్కరే ఉన్నారా? ఇంకా చాలా మంది విస్తరించి ఉన్నారా? ప్రతి ప్రాంతాల్లోని ఉన్నారా? ఇదంతా కొట్టిపారేసే అంశం కాదు. ఇందులో చూస్తుంటే నిజంగా ఇది జరిగితే. వర్మ గారు, అంటే నేను ఎందుకు అనవసరమైన సబ్జెక్ట్ అంటున్నానంటే, ఇప్పుడు మీరు చెప్పిన నామధేయం స్వాతంత్ర సమరయోధుడు కాదు, మానవ హక్కుల వాది కాదు, పౌర హక్కుల వాది కాదు, ఏ దళిత బహుజన కులాల తాత్వికుడు కాదు, బహుజన కులాల సంక్షేమం కోసం కష్టపడ్డ వ్యక్తి కాదు. ఓన్లీ వన్, హీ ఈజ్ ఏ యూట్యూబర్ ఓన్లీ, దట్స్ ఆల్. ఈ రోజున మీడియా వేరు, యూట్యూబ్ ఛానల్స్ వేరు. మీడియాకు ఒక నియంత్రణ ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక యజమాని ఉంటుంది. యూట్యూబ్ ఛానల్కి ఎవరు ఉండరు. అతనే కర్త, అతనే కర్మ, అతనే క్రియ, అతను మాట్లాడిందే మాట. అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబర్స్ వాళ్ళ ఆదాయం కోసం యూట్యూబ్లు పెట్టుకొని పనిచేస్తుంటారు. కాబట్టి ప్రలోభాలకు గురవటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సమాజాన్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి తద్వారా న్యూసెన్స్ పెంచుకోనో డబ్బులు సంపాదించే అవకాశం కూడా ఎక్కువగా వాళ్ళకే ఉంటుంది. ఈ సందర్భంగా మీకే ఒక మాట చెప్తా, మీరు గుర్తించాలి, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. 2008 జూలై 26న అహ్మదాబాదులో 70 నిమిషాల్లో
21 బాంబు పేలుళ్లు జరిగింది. దాదాపుగా 56 మంది మరణించారు, 246 మంది గాయపడ్డారు. ఈ నెల తర్వాత నిన్న అహ్మదాబాద్ కోర్టు 38 మందికి మరణశిక్ష విధించింది, 11 మందికి జీవిత ఖైదు విధించింది. అవును, ఈ దేశానికి భద్రత అవసరం, సమాజానికి భద్రత అవసరం. సమాజాన్ని భయపెడదాం, దేశాన్ని భయపెడతాం, లేదా హిందూ మతాన్ని భయపెడతాం అని అనుకునే వాళ్ళని భయపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అలా భయపెట్టే వాళ్ళని లోపలియ్యాల్సిన బాధ్యత. బాలకోటి గారు మీది ఫ్రీజ్ అయింది. ఓకే, చిరపరెడ్డి గారు ఏంటి రావణ అంశం? ఒకసారిగా కొడాలి నాని గారు వీళ్ళందరూ కూడా యూటర్న్ తీసుకుంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్నటి వరకు ఒక వెర్షన్, ఇప్పుడు వెర్షన్ మారింది అని చెప్పి సోషల్ మీడియా ట్రోల్ అవుతున్న అంశం. వర్మ గారు చెప్పండి. వన్ మినిట్. ప్రశ్న అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రశ్నను లోపలేస్తారని అడగకూడదు. అది పేరు మాత్రమే. అంటే మంచోడు అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మీరు మంచోళ్ళని లోపలేస్తారా? ఇప్పుడు రాముడు అనే పేరు పెట్టుకుంటే మీరు రాముడు వారినే లోపలేస్తారని మాట్లాడతారా? అది ప్రశ్న కాదు. ఈ సమాజంలో అన్ని నిబంధనలు ఉన్నాయి. పోలీసులు నిజానికి ఏంటంటే అతగాడు అరెస్ట్ అవటానికి కారణం అతగాడు పిలిచిన వ్యక్తే. అతగాడు లోపల పోయేదాకా ఈయన వదల్లా. పెట్టిన సభ వేరు, మాట్లాడాల్సిన అంశాలు వేరు. అది దళిత క్రిస్టియన్ సభ. వాళ్ళ హక్కుల గురించి మాట్లాడాలి, వాళ్ళ కష్టాల గురించి మాట్లాడాలి, లేదా వాళ్ళ రాజ్యాంగపరమైన రక్షణ గురించి మాట్లాడాలి తప్ప నీ నాలుగు వస్తా, ఆయన చేతిలో పెడతా, ఆయన నాలుగు వస్తా, ఏం చేతిలో పెడతా అని, లేదా కాంగ్రెస్ తూ అని ఊయటం, వీటన్నింటి చట్టం ఊకుంటుందా? అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తుందా? మీకు మాట చెప్తారు. ఇప్పుడే మీరు అన్నారు కదా కొడాలి నాని గారు అని. నిజానికి ఏంటంటే మరి ఇతను వెనకేసుకొస్తున్నారు వైసీపీ పార్టీ. మరి అతనికి మద్దతు ఉందేమో. మరి వైసీపీ కాదు వైసీపీ ఇప్పుడు దీనికి మద్దతు ఉండడం కాదు. ఇప్పుడు ఆయన పెట్టిన వీడియో వేరేది. టీసీఆర్ మాట్లాడండి. కాదండి వర్మ గారు. ఇప్పుడు అతను చేసిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మనకి తెలియదు అసలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రానికి అతగాడు ఎవడో తెలియదండి. ఈ సంఘటన జరిగిన తర్వాతే అతగాడి యొక్క మాటలు గుర్తుకొచ్చినాయి. అది చట్టం తన పని తాను చేసింది, చర్యలు తీసుకుంది. కొన్నిట్లో బెయిల్ వచ్చింది. వెరసి ఆయన హిందూ దేవులని, హిందూ మతాన్ని చాలా దారుణంగా, అసలు నేను భారతీయుడిని కాదని ఆయనే ప్రకటించుకున్నాడు సార్. ఇప్పుడు కసబకు హక్కులు ఇచ్చారు, మాకెవరు హక్కులు అంటే కసబ్ ఏంటి, మీకు హక్కులు ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారు? మరి ఈ విధమైన చర్యలు ప్రభుత్వం తీసుకోకుండా ఎలా ఉంటుందండి? ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని మీరు అంటే మరి మేము మాట్లాడొచ్చు, కానీ మేము మాట్లాడు అది మేము బాధ్యతగా ఉన్నాం కాబట్టి మాట్లాడకూడదు. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని పట్టుకొని కాంగ్రెస్ తూ అని అదని ఇదని మాట్లాడితే, లేదా ఒక డిప్యూటీ స్పీకర్ని పట్టుకొని నిన్ను కోసేస్తావని మాట్లాడితే మరి చట్టం మరి చర్య తీసుకోకుండా ఎలా ఉంటుంది? దాని గురించి పెద్ద చర్చగా సార్ ఈ రాష్ట్రంలో. ఇప్పుడు దీనికోసం కాదు కదండి, అవన్నీ బెయిలబుల్ సెక్షన్లే. ఇప్పుడు వేరే రాజద్రోహం అయింది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నది అది వేరు, అది అయిపోయింది, దానికి బెయిల్స్ వచ్చినాయి. ఇప్పుడు అది టర్న్ అయ్యింది, అది టాపిక్. అవును, మరి ఆయన వ్యవహార శైలి అలా ఉంది. ఆయన హిందూ మతం మీద దాడి చేస్తూ మాట్లాడి, లేదా మావోయిస్టు మద్దతు చేసి మాట్లాడి కూడా వెలుగు చేసింది. వాటి మీద పోలీసులు చట్టాలు కట్టారు, కేసులు కట్టారు. ఇప్పుడు కొడాలి నాని గారేమో అది ఉపా చట్టం అయితే ఉప్మా చట్టమా, ఇడ్లీ చట్టం అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రావణకి మద్దతు వీళ్ళంతా నాకైతే అర్థం కావడంలా. అది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ అనండి ఆయన మాట్లాడేది. కొడాలి నాని గారు బయట ప్లే చేయండి ఒకసారి, వినండి, బయట వినండి. రావణ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. ఆవిడ తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైన విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది గొడ్ల పార్టీ అని చెబుతాడు, ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెప్పుద్ది, ఆయన మీడియా చెప్పుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మారుతారని.
మాది గొడ్డల పార్టీ అని ఎవరు అంటారు, మా సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మాడుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, మీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాడుకుంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి తగలెట్టి బూడిచ్చేసేటువంటి పార్టీ. ఇంట్లో రావణ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, Right, okay. చంద్రబాబు అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ మాట్లాడు. వర్మ గారు, ఉమ్. రావణ్ అనే వ్యక్తి బాలకృష్ణ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన వ్యక్తి అయితే మరి వీళ్ళెందుకు అరెస్ట్ చేయించారు? వాళ్ళు సంతోషించవచ్చు కదా. మరి వీళ్ళెందుకు అరెస్ట్ చేయించారండి? ఇప్పుడు నాడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా మేమేం చర్యలు తీసుకోలేదు అంటే, రాముడిని తిట్టినా, చేతమ్మోరిని తిట్టినా, లక్ష్మణ్ని తిట్టినా మేము చర్యలు తీసుకోలేదు, మేము వదిలేసామంటే అర్థం ఏంటి? అంటే ప్రోత్సహించారు. తిట్టవయ్యా రాముణ్ణి, తిట్టవయ్యా సీతమ్మోరిని అని చెప్పి వీళ్ళు ప్రోత్సహించినట్టు అర్థం. మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎందుకంటే సార్, ఈ దేశం హిందూ దేశం, అదొక హిందూ మతం, కోట్ల మంది అత్యధిక భారతీయులు ఉన్న మతం. ఏనాటి రాముడు అంటే పురాణ రాముని దూషించి, పురాణ సీతమ్మని ఇప్పుడు పవిత్రంగా దేవాలయాలకు వెళ్ళి దండం పెట్టుకుంటున్న దేవుళ్ళను దూషించి, మరి అటువంటి వాళ్ళని ఏం చేస్తారు సార్? మతాల మధ్య చిచ్చు రావటం అవ్వదా? ఓకే. ఇప్పుడు ఇది భావోద్వేగానికి దారిదా? Right. చర్యలు తీసుకోకపోతే హిందూ సమాజం ఏం ప్రశ్నిస్తుంది ప్రభుత్వాలని? Okay. కాబట్టి చర్య ఉంటుంది. ఓకే. కాబట్టి ఇటువంటి అంశాలని చాలా అప్రమత్తంగా చూడాలి. నాకైతే ఈ పెద్దగా చర్చించాల్సిన అంశాలు కూడా కాదని నా భావన.